రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ కార్డుకు సంబంధించి తాజాగా గైడ్లైన్స్ విడుదల చేసిన వారు ఏదైనా నిర్ణయం తీసుకున్నా ఏ సమాచారం ఉన్నా మీరు వెంటనే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం అయితే వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ ప్రభుత్వం గత సంవత్సర కాలంగా ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ చేస్తూ ఉన్న సంగతి మనకు తెలిసిందే. కాగా గడిచిన లోక్సభ ఎన్నికల కారణంగా ఈకేవైసీ గడువు ముగిసినప్పటికీ రేషన్ డీలర్లందరూ కూడా అనధికారికంగా ఈకేవైసీ అయితే చేస్తూ వచ్చారు. కానీ జూన్ 30వ తేదీ వరకు చేసిన ఈ ఈకేవైసీ ఆ తర్వాత రేషన్ డీలర్లు అయితే చేయలేదండి. దీంతో ప్రభుత్వం ఈ ఈకేవైసీ చేయని అనర్హుల రేషన్ కార్డులను గుర్తించి తొలగించే ప్రక్రియనైతే చేపట్టింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు వస్తున్న తాజా సమాచారం ఏంటంటే ఈకేవైసీ చేయని 15 లక్షల రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే వీరందరూ కూడా ఈకేవైసీ చేయకపోవడం ముఖ్య కారణం. ఇలా జరగడానికి కారణం ఏంటంటే గతంలో ప్రభుత్వాలు దరఖాస్తుదారుడి అర్హతలను గుర్తించడంలో సరైన ప్రక్రియను చేపట్టకపోవడం వల్ల ఒక్కొక్కరు 2-3 ప్రాంతాల్లో రేషన్ కార్డులు కలిగి అక్రమ రేషన్ కార్డులు పొంది ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించి ఈ మేరకు ఈకేవైసీ ప్రక్రియను అయితే చేపట్టడం జరిగింది. ఈ ప్రక్రియ ఒక విధంగా విజయవంతమైందనే చెప్పుకోవాలి. అయితే అందరూ అనర్హులని చెప్పలేమండి. ఇతర ప్రాంతాలకు వలస పోయిన వారు కొందరైతే, అనర్హులైతే కొందరున్నారు. ఈ కారణం చేత ఈ 15 లక్షల రేషన్ కార్డులను అయితే రాష్ట్ర ప్రభుత్వం తొలగించబోతూ ఉంది. ఇప్పటికే మీ సేవ ద్వారా గతంలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమం ద్వారా పిల్లల పేర్లు రేషన్ కార్డులో ఎక్కించుకోవడం కోసం కావచ్చు, రేషన్ కార్డు నుంచి విడివడడం కావచ్చు, లేదా కొత్త రేషన్ కార్డు కోసం కావచ్చు 12 లక్షల దరఖాస్తులు అయితే పెండింగ్ లో ఉన్నాయి. తాజాగా అక్టోబర్ 2వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే దరఖాస్తులు తీసుకోబోతూ ఉంది. ఇందులో భాగంగా అర్హులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అనుసరించబోతూ ఉందండి. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి పౌరుడి వివరాలు ప్రభుత్వం దగ్గర అయితే ఉన్నాయి. సిటిజన్ 360 పేరుతో గత ప్రభుత్వం అయితే రాష్ట్రంలోని పౌరుల వివరాలను సేకరించడం జరిగింది. ప్రస్తుతం ఆ వివరాల ఆధారంగానే ఇక్కడ అర్హులను గుర్తించడం అనేది జరుగుతుంది. అర్హులను గుర్తించే క్రమంలో ఎవరైతే రేషన్ కార్డులో దరఖాస్తు చేసుకుంటారు కదా వారందరి ఆధార్ కార్డును ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా స్క్రూనిటీ చేసి ఏమైనా అనర్హతలు ఉన్నాయా అంటే ప్రభుత్వ ఉద్యోగుల, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల స్థాయికి మించి భూములు గాని ఇతర పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఏమైనా ఉన్నారా ఇతర వివరాలను స్క్రూనిటీ చేసి అర్హతలు ఉన్నట్లయితే రేషన్ కార్డును జారీ చేస్తారు. అనర్హతలు ఉన్నట్లయితే అక్కడికక్కడే రేషన్ అప్లికేషన్ రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ కొత్త రేషన్ కార్డుల జారీ కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మండలాల్లో తహసీల్దార్లకైతే ఈ సిటిజన్ 360 యాప్ నైతే ఇవ్వడం జరిగింది. ఈ యాప్ లాగిన్ వివరాలను కూడా ఇప్పటికే ఎంఆర్ఓలు పొంది ఉన్నారండి. ఈ యాప్ ద్వారా రేషన్ కార్డుకు అర్హులైన వారిని ఇక్కడ తహసీల్దారులు గుర్తించి అర్హులకు మాత్రమే రేషన్ కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ కార్డుకు సంబంధించి తాజాగా గైడ్లైన్స్ విడుదల చేసిన వారు ఏదైనా నిర్ణయం తీసుకున్నా ఏ సమాచారం ఉన్నా మీరు వెంటనే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం అయితే వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.